తీవ్రమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్. ఆయన మీద మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు అర్థం కాల. ముస్లింల గురించి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ప్రజలందరికీ గుర్తుంది, ముఖ్యంగా ముస్లింలకు మరింతగా గుర్తుంది. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సైకిల్కి ఓటు వేస్తే ముస్లింలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి 4% రిజర్వేషన్ ఇచ్చారే, ఆ రిజర్వేషన్లు పోయినట్టే. రిజర్వేషన్లు కొనసాగాలి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ వారు? తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అమిత్ షా ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పొరపాటున అధికారంలోకి వస్తే మొదటిగా చేసేది ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయటం. ఇది అవసరమా? ముస్లిం మైనారిటీస్ ఓటు వేయాలా? ఒక్కసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాం. మేమంటే ఆయన మాట్లాడిన మాటలంట ఇంతకుముందు మాట్లాడారు చాలా సందర్భాల్లో. భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టు పోయినసారి అని మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది? వాస్తవాలు కావా? ప్రజలు గుర్తుపెట్టుకోలేదా? ప్రజలు చూడటం లేదా అని అడుగుతా ఉన్నా. అసలు నేను తెలియగలుగుతానండి, మీరు 2014లో ఇదే కూటమి, ఈ ముగ్గురే కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, మీరు కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మీరు ఎన్ని దుర్భాషలు ఆడుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో, మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారో, మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో, ఎంతగా దుర్భాషలు ఆడుకున్నారో, ఎంతగా కొట్టుకున్నారో, ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా కాదా? ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న మాట వాస్తవం కాదా? ఒకళ్ళొకళ్ళు దూషించుకున్న మాట వాస్తవం కాదా? ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూలని అన్నమాట మర్చిపోయారా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చినాయి. పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు. కలిసి పరిపాలన చేశారు, విడిపోయి కొట్టుకున్నారు. కలిసి ప్రయాణం చేశారు, విడిపోయి తిట్టుకున్నారు. దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం, మళ్ళీ అధికారం తీసుకున్నామంటే అమాయకుల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల? ఒకసారి మీ పరిపాలన చూశారే, మీ కుమ్ములాట్లు చూశారే, చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా? ఒకసారి ఆలోచించబడి మనవి చేస్తున్నాం. తెలుగుదేశం వారిని కానీ, జనసేనను కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి. తాడేపల్లిగూడెంలో జరిగింది కదా జెండా సభ, ఎంత బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు దాకా ఏదో జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు జెండా సభ జరిగిన తర్వాత అయిపోయిందిగా మన పని, ఏం జనం కూడా రాలేదు, పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. అందరూ ఆగల మన ఇద్దరి వల్ల కాదు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నామని చెప్పి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారే, అని ఇదే జుట్టు అందకపోతే కాళ్ళు చెప్పారుగా. ఒకప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని, మళ్ళా నేను చెప్పే మాటలు కాదు ఇది,
వాళ్ళు చెప్పుకుంటున్నారు టీవీల్లో. మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు. మళ్ళా చిలకూరుపేటలో